హాయ్ అండి. ఏంటోనండి, జుట్టు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ఉంటే ఏం బాధ అనుకుంటున్నారా? ఉంటే మీది వైట్ హెయిరే, బ్రౌన్ హెయిరే అని అంటారు. జుట్టు లేకపోతేనేమో మీకు జుట్టు లేదే, జుట్టు వచ్చేదానికి ఏమన్నా చేయొచ్చు కదా, ఏమన్నా వాడచ్చు కదా, ఆ డాక్టర్ చూపించుకోండి, ఈ మెడిసిన్ వాడండి అంటారు. అవన్నీ వాడినా కూడా హెయిర్ అనేది మళ్ళీ వస్తుందా అంటే అనుమానమేనండి. ఎందుకంటే వాళ్ళిచ్చే కెమికల్స్, షాంపూలు, లిక్విడ్లు అవన్నీ వాడినప్పుడేమో వస్తాయి, తర్వాత ఏమో మళ్ళీ నార్మలే. అలా కాకుండా మన పెద్దవాళ్ళు వాడారు కదా, పెరుగు, మందారం, ఇలాంటివన్నీ కూడా మనం కూడా వాడామంటే ఇంకా ఏమీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా ఇంట్లోనే హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది కదండి. దానికోసం అయితే నేను ఈరోజు ఇంట్లోనే హెయిర్ టానిక్ అనుకోండి, ప్యాక్ కాదు. ప్యాక్ అంటే మనకి మళ్ళీ అదొక పేస్ట్ లాగా ఉంటుంది, జుట్టులో ఇరుక్కుపోతుంది. అదంతా ఇదిలించుకోవాలంటే అదొక పెద్ద కష్టం. మళ్ళీ ఉండే 4 గంటలు కూడా ఊడిపోతాయి. అలా కాకుండా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే మనకి తలలో ఏమి ఇరుక్కోకుండా ఉంటుంది, ఇదిలించుకునే పని లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తలకి ప్యాక్ పెట్టించుకోమంటే పెట్టించుకోరు కదా, అందుకని ఇలా చాలా సింపుల్ అండి. మనకన్నీ ఇంట్లో ఉండేవే. పెరుగు ఉంటుంది కదా, కొంచెం పులుపు ఉండే పెరుగు తీసుకోండి. దాంట్లో వచ్చేసి బ్లాక్ సీడ్స్ అంటే కలోంజీ సీడ్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇవి హెయిర్కి చాలా చాలా మంచిది. వీటిలో మెంతులు కూడా కలిపేసి ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలండి. దీంతో పాటు మందారం ఆకులు, మందారం పువ్వులు దొరికితే మందారం పువ్వులు, ఉల్లిపాయ ఉంటుంది కదా, ఒక చిన్న ఉల్లిపాయ, దీంతోపాటు ఒక చిన్న బీట్రూట్ అండి, లేదంటే బీట్రూట్లో ఒక చిన్న పీస్ తీసుకోండి, చిన్న ముక్క చాలు. ఈ బీట్రూట్ ఎందుకంటే బీట్రూట్ రసంలో ఐరను, ఇంకా విటమిన్ సి ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇవి హెయిర్ మనకి బాగా పెరిగేదానికి బాగా హెల్ప్ చేస్తాయండి. వీటన్నింటినీ కూడా మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మందారం పువ్వులు, మందారం ఆకులు, మీకు పువ్వులు దొరకకపోతే ఆకులు అచ్చమైనా వేసేసుకోవచ్చు. మనకి మందారంలో ఫ్లేవనాయిడ్స్ అని, అమైనో యాసిడ్స్ అని ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇవి మనకి స్కాల్ఫ్కి రక్త ప్రసరణ పెంచడానికి, హెయిర్ ఫాలికల్స్ అంటారు కదా, వాటిని బాగా పెంచడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మనకు తెలియకుండానే మన వంటింట్లోనే మన హెయిర్ గ్రోత్ని పెంచేవన్నీ ఉంటాయండి. కాకపోతే అవేంటివో మనకు తెలియదు కాబట్టి మనం వాటి గురించి కొంచెం తెలుసుకొని వాడుకున్నామంటే ఇబ్బంది లేకుండా, అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే మంచిగా హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చండి. మనం రకరకాల షాంపూలు డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, అలాగే పేస్ట్ అయినా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన తలస్నానం చేసినప్పుడు అదంతా మళ్ళీ ఇదిలించుకోవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని అయితే ఇలా వడకట్టేసుకున్నామంటే దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది. మనకు కావాల్సింది కూడా దాంట్లో ఉండే వాటరేనండి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు వాటర్ ఏం వేయొద్దండి, వాటిల్లో ఉండే వాటరే మనకు సరిపోతుంది. దీంట్లో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కట్ చేసి దాంట్లో ఉండే ఆయిల్ వేసేసి కలుపుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ మన హెయిర్కి హెయిర్ స్మూత్గా ఉండేదానికి, మాయిశ్చర్గా ఉంచేదానికి బాగుంటుందండి. కొంతమందికి పిచ్చి కూల్లాగా చిక్కులు చిక్కులుగా ఉంటుంది జుట్టు, అలాంటి వాళ్ళకి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ ఇలా వాడుకున్నారంటే జుట్టు బాగా షైనింగ్గా వస్తుంది. అంటే జుట్టులో తేమను పెంచుతుందండి మనకి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనము తలకంతా అప్లై చేసేసుకొని ఒక 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఉంచేసుకొని నార్మల్ షాంపూతో తలస్నానం చేసామంటే సరిపోతుంది. 15 డేస్కి ఒకసారి కానీ మనం ఇలా చేసామంటే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి. అప్పుడప్పుడు వచ్చే వైట్ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.